Hi, welcome back to our channel Transcode Medical Coding Academy. I am Dr. Madhu Sudhan, the Managing Director and Chief Faculty of Transcode Solutions. From today onwards, we start one question series in CPC examination. What is mean by that? Ee roju nunchi almost every day, I discuss one topic. ఆ టాపిక్ నుంచి మీకు సిపిసి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ రావడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. సో అలా హై ప్రాబబిలిటీ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తాం ఈ రోజు నుంచి. అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ నుంచి మీకు ఒక క్వశ్చన్ రావడానికి దేర్ ఈజ్ అ హై ప్రాబబిలిటీ, దట్ ఈస్ మోర్ దాన్ 80% ఆఫ్ ప్రాబబిలిటీ. ఓకే, టుడే అవర్ టాపిక్ ఈజ్ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ. దీన్ని FNA బయాప్సీ అని అంటాము. FNAC అని కూడా అంటారు, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అని కూడా అంటారు. వాట్ ఈస్ FNAC? FNAC మీన్స్ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ. నౌ ఇన్ దిస్ టాపిక్, వాట్ ఈస్ మీన్ బై ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్? మీన్స్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డౌట్ ఇన్ వన్ ఏరియా, ఏదైనా ఒక ఏరియాలో క్యాన్సర్ ఉంది అని మనకు డౌట్ వచ్చిందంటే విల్ టేక్ వన్ ఫైన్ నీడిల్, ఒక నీడిల్ తీసుకొని అందులో ఇంట్రడ్యూస్ చేసి అందులో నుంచి ఆస్పిరేట్ చేస్తాము. వీల్ ఆస్పిరేట్ సమ్ ఫ్లూయిడ్, కొంచెం ఫ్లూయిడ్ వస్తుంది. ఆ ఫ్లూయిడ్ని తీసుకెళ్ళి ల్యాబొరేటరీకి పంపిస్తాము. ల్యాబొరేటరీలో పెథాలజిస్ట్, ఇస్ట్ మీన్స్ ఎ స్పెషలిస్ట్, లజీ మీన్స్ ఇన్ ద స్టడీ ఆఫ్, పెథో మీన్స్ డిసీజెస్. సో హీజ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ ద స్టడీ ఆఫ్ డిసీజెస్. ఆయన దాన్ని మైక్రోస్కోప్లో చూసి ఇది క్యాన్సరా కాదా, బెనైన్ ట్యూమరా, మాలిగ్నెంట్ ట్యూమరా అని ఆయన ఒక రిపోర్ట్ ఇస్తారు. సో దీన్ని FNA బయాప్సీ అని. ఇక్కడ you need to understand one thing. FNA biopsy is different. Percutaneous needle biopsy is different. In FNA biopsy, we introduce a needle and we aspirate వచ్చేది fluid or some cells. అదే పర్క్యుటేనియస్ నీడిల్ బయాప్సీలో వీల్ ఇంట్రడ్యూస్ ఎ బోర్ నీడిల్, అంటే ఒక పెద్ద నీడిల్ని ఇంట్రడ్యూస్ చేసి వీ రిమూవ్ ఎ టిష్యూని రిమూవ్ చేస్తాము. ఆ టిష్యూని ల్యాబొరేటరీకి పంపిస్తాము. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద టాపిక్ కాల్డ్ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్. ఇన్ దిస్ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ వీ కమ్ అక్రాస్ 10 కోడ్ నంబర్స్. వెరీ సింపుల్గా ఉంటాయి. ఫస్ట్ 2 కోడ్ నంబర్స్. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ వితౌట్ ఇమేజ్ గైడెన్స్. అంటే ఇమేజ్ గైడెన్స్ ఏమీ అవసరం లేకుండా ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ చేస్తే ఫస్ట్ లీజన్కి you need to assign a code number 10021. Each additional lesion you need to assign a code number 10004. 10004 is an add-on code number. This add-on code number cannot be given alone. Add-on code number ఎప్పుడు ప్లస్ సింబల్తోనే ఉంటుంది. ఈ add-on code number cannot be given alone. It should always be added to another code number. మరి ఇది ట్రైన్ ఇంజిన్ లాంటిది కాదు, ట్రైన్ బోగీ లాంటిది. దీనికి ముందు ఒక ఇంజిన్ ఉండాలి. అయితే ఏ బోగీని ఏ ఇంజిన్కి తగిలించాలనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కింద ప్రాక్టికల్ నోట్లో యూజ్ 10004 ఇన్ కంజంక్షన్ విత్ 10021 అని ఉంది. అంటే 10021 వచ్చేసి ఫస్ట్ లీజను, ఈచ్ అడిషనల్ లీజన్ వచ్చేసి 10004. ఇవి రెండు దేనికి? వితౌట్ ఇమేజ్ గైడెన్స్. Coming to next code numbers, 10005 fine needle aspiration biopsy including ultrasound guidance. అంటే ఇక్కడ అల్ట్రాసౌండ్ గైడెన్స్ వాడుతున్నాము. ఫస్ట్ లీజన్ అయితే కోడ్ నంబర్ ఈజ్ 10005. ఈచ్ అడిషనల్ లీజన్ అయితే కోడ్ నంబర్ 10006. అయితే 10006 అనే కోడ్ నంబరు దేంతో పాటు వాడాలి? 10005తో పాటు వాడాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఇంక్లూడింగ్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ అన్నాడు. వెదర్ దిస్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కోడ్ నంబర్ ఆర్ యూ నీడ్ టు అసైన్ ఎక్స్ట్రా కోడ్ నంబర్ ఫర్ అల్ట్రాసౌండ్ ఆల్సో. దిస్ ఈజ్ కాల్డ్ వెదర్ దిస్ అల్ట్రాసౌండ్ ఈజ్ బండిల్డ్ ఇన్ దిస్ ఆర్ నాట్. వాట్ ఈస్ మీన్ బై బండ్లింగ్? బండ్లింగ్ అంటే ఏం లేదు, మీరు హోటల్కి వెళ్ళి ఇడ్లీ కొన్నారనుకోండి, చట్నీ ఫ్రీనా కాదా? చట్నీ ఫ్రీ అంటే చట్నీ ఈజ్ బండిల్డ్, నో నీడ్ టు చార్జ్ సపరేట్లీ ఫర్ ద చట్నీ. That is the meaning of bundle. Here, whether this ultrasound is bundled or not bundled, దానికి ఇంకొక ప్రాక్టికల్ నోట్ ఉంటుంది చూడండి. Do not report 10005 or 10006 in conjunction with
76942. 76942 is the code number for ultrasound guidance. So 76942 code number మళ్ళీ వాడద్దు అంటున్నాడు, which means ultrasound guidance is included. So don't use again 70,000 series code number. What is that 70,000 series code number? 76942. What is 76942? Ultrasound guidance. Next set కి వెళ్తే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ ఇంక్లూడింగ్ ఫ్లూరోస్కోపీ గైడెన్స్. ఇప్పుడు వరకు మనకు అల్ట్రాసౌండ్ గైడెన్స్ వచ్చింది, ఇప్పుడు ఫ్లూరోస్కోపీ గైడెన్స్ వస్తుంది. ఫ్లూరోస్కోపీ గైడెన్స్లో కూడా ఫస్ట్ లీజన్ అన్నాడు, ఈచ్ అడిషనల్ లీజన్. సో హియర్ you need to use 10008 code number in conjunction with the 10007 code number. 10007 is for first lesion, 10008 for each additional lesion. Next, do not report 10007 or 10008 in conjunction with 77002. What is 77002? That is fluoroscopy guidance. So fluoroscopy guidance is included in this. That is the reason why again don't assign code number for fluoroscopy guidance. Next set కి వెళ్తే 10009 and 10010 ఈ రెండు కోడ్ నంబర్స్. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ ఇంక్లూడింగ్ సిటీ స్కాన్ గైడెన్స్, ఫస్ట్ లీజన్. నెక్స్ట్ కోడ్ నంబర్ ఈజ్ ఈచ్ అడిషనల్ లీజన్. హియర్ అగైన్ సిటీ స్కాన్ గైడెన్స్ ఈజ్ ఇంక్లూడా నాట్ ఇంక్లూడా ఎలా తెలుస్తుంది మనకి? కింద ప్యాంటికల్ నోట్ ఉంటుంది. ఆ కింద ప్యాంటికల్ నోట్లోకి వెళ్తే డు నాట్ రిపోర్ట్ 10009 10010 ఇన్ కంజంక్షన్ విత్ 77012. వాట్ ఈస్ 77012? సిటీ స్కాన్ గైడెన్స్. నెక్స్ట్ వన్ లాస్ట్ సెట్ 10011 and 12. 10011 ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ ఇంక్లూడింగ్ ఎంఆర్ గైడెన్స్ అంటే మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ గైడెన్స్, ఫస్ట్ లీజన్, ఈచ్ అడిషనల్ లీజన్. అగైన్ ఎంఆర్ గైడెన్స్ ఈజ్ ఇంక్లూడా నాట్ ఇంక్లూడా ఎలా తెలుస్తుంది? కింద ప్యాంటికల్ నోట్. ఈ ప్యాంటికల్ నోట్లోకి వెళ్తే డు నాట్ రిపోర్ట్ 10011 10012 ఇన్ కంజంక్షన్ విత్ 77021. వాట్ ఈస్ 77021? 77021 ఈజ్ ఫర్ ఎంఆర్ గైడెన్స్. సో టోటల్గా ఏం నేర్చుకున్నాం? మనకి ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ అంటే ఏంటి? ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్లో వితౌట్ ఇమేజ్ గైడెన్స్ కోడ్ నంబర్లు ఉన్నాయి, విత్ ఇమేజ్ గైడెన్స్ కోడ్ నంబర్లు ఉన్నాయి. వితౌట్ ఇమేజ్ గైడెన్స్ అయితే ఒక కోడ్ నెంబర్ ఏమో ఫస్ట్ లీజన్, నెక్స్ట్ కోడ్ నెంబర్ ఏమో ఈచ్ అడిషనల్ లీజన్. తర్వాత విత్ గైడెన్స్ అయితే 4 sets ఆఫ్ కోడ్ నెంబర్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ 4 sets ఆఫ్ కోడ్ నెంబర్స్? వన్ ఈజ్ ఫర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్, సెకండ్ వన్ ఈజ్ ఫ్లూరోస్కోపీ గైడెన్స్, థర్డ్ వన్ ఈజ్ సిటీ స్కాన్ గైడెన్స్, ఫోర్త్ వన్ ఈజ్ ఎంఆర్ గైడెన్స్. ఈ గైడెన్స్లన్నీ ఇంక్లూడెడా? అగైన్ 70,000 సిరీస్ కోడ్ నెంబర్ ఇవ్వాలా అంటే ఆల్ ఆర్ ఇంక్లూడెడ్. క్లియర్ అప్ టు హియర్? నౌ ఈ టాపిక్ని మనం ఎలా చదవాలి? అని అంటే కోడ్ నంబర్లు ఎప్పుడు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు బైహార్ట్ ద కోడ్ నంబర్స్. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ప్రజెంట్ హియర్? ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ అనగానే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్ ఏంటి? వాట్ ఈస్ ద కీ పాయింట్ అంటే వితౌట్ ఇమేజ్ గైడెన్స్నా ఆర్ విత్ ఇమేజ్ గైడెన్స్నా? సో ఫస్ట్ పాయింట్ ఏం చూడాలి? వితౌట్ ఇమేజ్ గైడెన్సా, విత్ ఇమేజ్ గైడెన్సా? ఒకవేళ వితౌట్ ఇమేజ్ గైడెన్స్ అయితే 2 కోడ్ నంబర్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ 2 కోడ్ నంబర్స్? మీ దగ్గర ఎగ్జామ్లో ఎలాగో బుక్ ఉంటుంది కాబట్టి చూసి రాస్తారు. అదే విత్ ఇమేజ్ గైడెన్స్ అయితే మళ్ళీ ఏంటి? అదే విత్ ఇమేజ్ గైడెన్స్ అయితే అది అల్ట్రాసౌండ్ గైడెన్సా, లేకపోతే ఫ్లూరోస్కోపీ గైడెన్సా, లేకపోతే సిటీ గైడెన్సా, లేకపోతే ఎంఆర్ గైడెన్సా? దీనికి 2 కోడ్ నంబర్లు, దీనికి 2 కోడ్ నంబర్లు, దీనికి 2 కోడ్ నంబర్లు, దీనికి 2 కోడ్ నంబర్లు. సో వితౌట్ ఇమేజ్ గైడెన్స్ అయితే ఇంకేం చూడాల్సిన అవసరం లేదు. విత్ ఇమేజ్ గైడెన్స్ అయితే మళ్ళీ 4 types ఆఫ్ గైడెన్స్ ఉన్నాయి. ఏంటా 4 types ఆఫ్ గైడెన్స్? అల్ట్రాసౌండ్, ఫ్లూరోస్కోపీ, సిటీ, ఎంఆర్. ఇది అయిన తర్వాత ఫైనల్గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇఫ్ ఇట్ ఈజ్ విత్ ఇమేజ్ గైడెన్స్ కోడ్ నంబర్ ఈజ్ ఇంక్లూడెడా, నాట్ ఇంక్లూడెడా? గైడెన్స్ కోడ్ నంబర్ దట్ ఈస్ 70,000 సిరీస్ కోడ్ నంబర్ ఈజ్ ఇంక్లూడెడా ఆర్ నాట్ ఇంక్లూడెడా? ఈ కేసులో ఇది ఇంక్లూడా నాట్ ఇంక్లూడా చెప్పండి? ఇంక్లూడెడ్. ఎస్, ఇట్ ఈజ్ ఇంక్లూడెడ్. మరి ఇంక్లూడెడ్ కాబట్టి అగైన్ మళ్ళీ 70,000 సిరీస్ కోడ్ నెంబర్ వాడతామా? వాడము. ఓకే, సో లర్న్ దిస్ టాపిక్
and you may get one question in CPC examination. I hope this topic is useful to you, and stay tuned. We'll meet with another topic. Thank you so much. Here at Transcode Solutions, I have learned discipline, punctuality, and I have developed a lot of confidence on my coding skills. Dr. Madhu Sudhan sir has been a great guiding light for me. He has always made learning fun, and with that, he developed everybody's skills and confidence in coding. So I'm very grateful to him and Transcode Solutions for the support they've given me throughout this journey for my CPC exam. And I'm grateful that I passed with such flying colors. Thank you. Hi to everyone. My name is Satchana. I'm so thankful to Dr. Madhu Sudhan sir. సార్ చాలా బాగా క్లాసులు చెప్తారు అండ్ సార్ మోటివేషన్ కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ బాగా ఇస్తారు. సార్ క్లాస్ చెప్పే విధానం చాలా బాగుంటుంది. చాలా కెరియర్ గ్యాప్ తర్వాత సార్ క్లాస్ వినడం చాలా బాగుండింది. యాక్చువల్గా సీరియస్గా చెప్పాలంటే ఇంతకు ముందు కన్నా నాకు ఇప్పుడే నాలెడ్జ్ బాగుందేమో అనిపించింది ఆఫ్టర్ సార్ క్లాస్ తర్వాత. డైరెక్ట్గా సార్ చెప్పడం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది, అంత బాగా గుర్తుంటుంది సార్ది. రియల్లీ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు సార్ డాక్టర్ మధుసూదన్ సార్. ఐఎమ్ రియల్లీ ఐఎమ్ హార్ట్ఫుల్లీ సో థ్యాంక్ఫుల్ సార్. చాలా కెరియర్ గ్యాప్ తర్వాత నాకు ఒక పాప, మ్యారేజ్ అన్నీ తీసుకుంటూ సార్ క్లాస్కి వస్తే రిలాక్స్ అయిపోతాం సీరియస్గా సార్ క్లాస్ వింటుంటే. అంత బాగుంటుంది సార్ క్లాస్ చెప్తే. రియల్గా ఎవరైనా కోడింగ్ కెరియర్ గ్రోత్ చేసుకోవాలనుకుంటే ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్కోడ్ సొల్యూషన్స్. హ్యాపీగా వచ్చి హ్యాపీగా సర్టిఫైడ్ అవ్వచ్చు ఇక్కడ. రియల్లీ చాలా థ్యాంక్స్ సార్కి. కూడా కొన్ని సంవత్సరాల నుండి మాకు ఇక్కడ హైదరాబాద్ లో ఏదైతే వెంకటరమణ స్కూల్ ఉందో, హై స్కూల్, అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ అందరికి కూడా దాదాపు సుమారుగా ప్రతి సంవత్సరం కూడా 70 మంది విద్యార్థులు ఉంటారు. ఆ 70 మంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం కూడా ఈవెన్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేశారు. అండ్ టెక్స్ట్ ఇవి స్టడీ మెటీరియల్ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచే మీలో నుంచే ఎంతో మంది డాక్టర్లు ఉండొచ్చు, మీలో నుంచే ఎంతోమంది ఎస్పీలు ఉండొచ్చు, మీలో నుంచి ఎంతోమంది టీచర్లు ఉండొచ్చు, ఎంతోమంది ఇంజనీర్లు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు. అర్థమవుతుందా? సో మీరందరూ ఇప్పుడు కష్టపడి రేపు మంచిగా కలెక్టర్లో, ఎస్పీలో, లేకపోతే డాక్టర్లో, ఇంజనీర్లో, టీచర్లు అయ్యి మీరు కూడా ఎంతో అందరికీ లేని వాళ్ళకి, కొంచెం కష్టాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం సాయం చేస్తూ, అండ్ ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళందరికీ ఏం అవసరం ఉందో ఆ అవసరాలు తీరుస్తూ ఉంటే మన సమాజం కూడా చాలా ముందుకు పోతుంది. అలాగే మీరందరూ కూడా ఎంతో మంచి పొజిషన్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను.